ఉన్నది ఉన్నట్లుగా నికార్స్గా నిజాయితీగా మాట్లాడాలంటే ధైర్యం కావాలి. ఎదురుగా బాలకృష్ణ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, జగన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అమ్మో ఎట్లా వీళ్ళ గురించి నేనెందుకు మాట్లాడాలి, వాళ్ళు ఏ తప్పు చేస్తే నాకేంటి అని చెప్పి సైలెంట్గా ఉంటారు. చూసావా, వాళ్ళు సినిమాలో ఎంత పెద్ద హీరో అయినా నిజ జీవితంలో ఆ రకంగా సైలెంట్గా ఉంటే వాళ్ళు జీరోలే, హీరోలు కాదు. అలా నిజ జీవితంలో కూడా ఉన్నది ఉన్నట్లుగా ఎదురుగా ఎవరున్నా సరే వాస్తవాలను చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననలు పొందుతారు. ఇప్పుడు అదే రకంగా టాలీవుడ్లో ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ఏకైక నటుడు మరి ఇతను కదా అసలైనటువంటి మగాడు, ఎవరు కూడా స్పందించకుండా సైలెంట్గా ఉంటే నాకెందుకు అని ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాలను మనం చెప్పకపోతే ప్రజలకు తప్పుడు మెసేజ్ పోతుంది. సో కాబట్టి వాటికి సంబంధించి మనం ఆ రోజు చూసాం కాబట్టి చూసిన వాస్తవాలను ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మనకుందని చెప్పి ఈరోజు స్పందిస్తున్నటువంటి ఆర్ నారాయణమూర్తి గారికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈయన అసలైనటువంటి హీరో అంటే తన సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు, పాన్ వరల్డ్ రేంజ్లో కలెక్షన్లు రాకపోవచ్చు, కానీ రియల్ లైఫ్లో అంతకు మించినటువంటి గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు అని చెప్పి తన సినిమాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కమర్షియల్గా డబ్బులు రావాలని ఎప్పుడు కూడా ఆశించినటువంటి వ్యక్తి కాదు. సినిమాలో ఇచ్చేటువంటి మెసేజ్ ప్రజలకు చేరాలి, ప్రజల యొక్క కష్టాలకు సంబంధించి, వారు పడుతున్నటువంటి అవస్థలకు సంబంధించి, విద్య కానీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, ఇట్లా ప్రతి ఒక్కటికి మన సమాజంలో మనకు జరుగుతున్నటువంటి అంశాలనే తన సినిమాగా తీసి అందరిలో ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ఆర్ నారాయణమూర్తి గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి ఎక్కడ మాట్లాడాడు, అంత పెద్ద మగాడ అనేటువంటి కొంతమంది మూర్ఖులు కామెంట్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ హీరోలకు సంబంధించి ఆ రేంజ్లో ప్రజల నుంచి మన్ననలు రావడం లేదు కాబట్టి. సినిమా పరంగా వచ్చి ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో నిజాయితీగా నికార్సుగా ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి మరింత గొప్ప పేరు వస్తున్నటువంటి క్రమంలో ఎంతమందికి నచ్చదనమాట. సో ఒక్కసారి ఈ బాలకృష్ణ గారు మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించి, చిరంజీవి గారి లెటర్కి సంబంధించి, ఆ రోజు జగన్ గారిని కలిసినటువంటి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఆ అనేక అంశాలకు సంబంధించి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తే ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమిటో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంలో ఉన్నప్పుడు, వేదినాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకటి. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాడు కూడా వచ్చారు మాకు అన్నారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులను కానీ, చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయపడుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు. పరిశ్రమ పెద్దలైన ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. అదే సంస్కారం. అప్పుడు ఢిల్లీలో ఉన్నాం. నారాయణమూర్తి ఇండస్ట్రీ కష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు మంత్రి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీకు చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు అభిప్రాయం చెప్పారు. ఆయన తీసుకుని మన సీఎం గారికి వెళ్తున్నాయని చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడేది. అలా నేను కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసే పద్ధతిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోజు సెల్యూట్ ఓలాటడం జరిగింది. పరిసర పెద్దగా వాటి దక్షోస్ ఈ ప్లేట్ దంటే ఆయన ఎవరు అవమానించారు, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించారు, చాలా గౌరవించారు. మేమందరూ అక్కడ వెళ్ళాం, సమస్యలు చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. వేదినాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని చెప్పారు. ఇది తెలుగు సత్యం.
ఇది వాస్తవాలు. ఇంత జరిగితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని వందల సార్లు అవమానించాడు అని చెప్పి ఎన్నికల సమయంలో అంతకుముందు కానీ అనేక సందర్భాల్లో కానీ తప్పుడు ప్రచారం చేసి మరి ఆ ప్రభుత్వం మీద ఆ అభిమానులకు అంటే ఈ టాలీవుడ్ను దూరం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు కూడా స్పందించకపోవడం అనేటువంటిది దుర్మార్గం. ఆయనకు కొన్ని లక్షల కోట్ల అభిమానులు ఉండొచ్చు, పెద్ద హీరో అయి ఉండొచ్చు, కమర్షియల్గా ఆయనకి ఇట్లు వచ్చి ఉండొచ్చు. ఈయన ముందు ఆయన జీరో. ఇక మిగతా టాలీవుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఆ సందర్భంగా వెళ్ళారో, చిరంజీవి గారితో కలిసి జగన్ గారిని కలిశారో, మరి ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు వాళ్ళు స్పందించలేదు, ఇప్పుడు కూడా స్పందించట్లేదు. చిరంజీవి గారు కూడా ఆలస్యంగా స్పందించారు ఇప్పుడు మరి. సో మరి ఆయనకు అవమానం జరిగింది కదా అసెంబ్లీ సాక్షిగా, వాళ్ళ తమ్ముడు స్పందించట్లేదు చిరంజీవి గారి కోసం. ఇప్పుడు అప్పుడేమో ఒకవేళ స్పందిస్తే నా తమ్ముడికి ఏదైనా సమస్య వస్తుంది ఏమో అని చెప్పి చిరంజీవి గారు సైలెంట్గా ఉండవచ్చు, ఆయన రాజకీయ లబ్ధి కోసం, అవసరాల కోసం. కానీ ఇప్పుడు కొంత తమ్ముడే ఏమనట్లేదు, నాగబాబు కూడా ఏమనట్లేదు కదా, ఎవరేమంటున్నారు ఇక్కడ? అందరూ సైలెంట్. టాలీవుడ్కి మేలు జరిగిందా లేదా అనే అంశాలకు సంబంధించి చాలా క్షుణ్ణంగా అక్కడ మాట్లాడిన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు ఆర్ నారాయణమూర్తి గారు. చిన్న సినిమా దెబ్బతింటుంది, చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ని సినిమాకి తీసుకొచ్చే విధంగా, ఈ పైరసీని కూడా అరికట్టే విధంగా అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్లు ధరలు నిర్ణయించాలని చెప్పి ఆ రోజు అన్ని అంశాలకు మాట్లాడడం జరిగింది. RRR సినిమాకు GST ఎంతైతే చెప్తే దానికి తిరిగి ఇస్తామని కూడా ఆ రోజు చెప్పారనేటువంటి విషయాలు కూడా వీళ్ళు మర్చిపోతే ఎట్లా? ఇవన్నీ జగన్ గారితో ఇవన్నీ జరిగిన వాస్తవాలు, జరిగిన అంశాలు ఇవన్నీ కూడా. ఎవరు మాట్లాడకపోయినా ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు. గతంలో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్ గారు తీసుకొచ్చినటువంటి పాలసీల గురించి, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి కూడా అనేక సందర్భాల్లో మరి టాలీవుడ్లో ఎవరు మాట్లాడకపోయినా కొంతమందికి భయపడ్డా ఇప్పుడు కూడా భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా నికార్సిగా చెప్తా ఉన్నారు ఆర్ నారాయణమూర్తి గారు. సో కాబట్టే ఆయన రియల్ హీరో, టాలీవుడ్లో అసలైనటువంటి మగాడు. ఈ వ్యక్తిని చూసి నేర్చుకోండి అయ్యా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి ప్రజలు ఈరోజు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం అబద్ధాలు చెప్పమనట్లే, ఎవరికి జాకిలు పెట్టి లేపమనట్లే, ఉన్న వాస్తవాలు చెప్పమనేది ప్రజల కోరిక. ఇక్కడ జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా, లేకపోతే ఇంకోరా కాదు, వాస్తవాలు ఏంటి అనేది. నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒక వర్గం మీడియా ఉంటుంది కదా, గిల కొట్టుకుంటున్నారు. సో ఆయన పెద్ద మనిషి ఏదో మాట్లాడాడు, అది చేశాడు, అంత స్పందించాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ డిబేట్లు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత దారుణంగా మాట్లాడితే అదే వైసీపీకి సంబంధించి మాట్లాడితే ఇట్లనే ఉంటారా వాళ్ళు? ఎవరిని పెడతాలని తీసుకొచ్చి డిబేట్లు పెట్టి మాట్లాడిస్తారు. జరిగిన వాస్తవాలకు సంబంధించి అది తప్పు, అసలైన నిజం ఇదని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆర్ నారాయణమూర్తి గారిని తప్పుపడతా ఉన్నారు. అంత అవసరమా లేఖ రాయడం, పత్రికా ప్రకటన విడుదల చేయడం చెప్పి చిరంజీవి గారిని తప్పుపడతా ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి, ఎట్లా ఉంటుందో చూడండి, వాళ్ళ వర్గం మీడియా ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోతుందో చూడండి. సో ఏదేమైనా నారాయణమూర్తి గారు అయితే స్పందించారు. మరి అప్పుడు వెళ్ళినటువంటి మిగతా నటులు ఎవరైనా, నిర్మాతలు, దర్శకులు ఉన్నారు కదా, వాళ్ళు స్పందిస్తారో లేదో చూద్దాం. మరి టాలీవుడ్లో ఇంకెవరైనా ఈ అంశానికి స్పందిస్తారో లేదో చూద్దాం. మరి చిరంజీవి అందరివాడా ఒంటరివాడా అన్నది ఈ ఎపిసోడ్లో తేలిపోతుంది.